Hi folks, today we are going our maths 1B from the first year. ఈ క్వశ్చన్లో ఫస్ట్ ఇచ్చినది లెట్ p of x comma y is any point on the locus. ఈ స్టెప్ మాత్రం చాలా ఇంపార్టెంట్. స్టెప్ రాయాలి ఖచ్చితంగా. ఇక్కడ కండిషన్ ఏంటి అంటే దీన్ని బేస్ చేసుకొని ఏబీ స్క్వేర్ ఈక్వల్స్ టు పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్, ఇది కండిషన్. గివెన్ పాయింట్స్ ఏ అనుకోవాలి. ఫస్ట్ 0,6 బి పాయింట్ 6,0 పి పాయింట్ x, y. ఇక్కడ పటాన్ని చూసినట్టయితే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకొని ఇది ఏ పాయింట్, ఇది పి పాయింట్, ఇది బి పాయింట్. ఏబి స్క్వేర్ ఈక్వల్స్ టు పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్. ది డయాగ్రామ్ని బట్టి కండిషన్ మనం తయారు చేసుకోవాలి. ఇక్కడ ఏబి అనేది తీసుకుంటే ఏబి డిస్టెన్స్ బిట్వీన్ ది అండర్ రూట్ ఎక్స్ కామా, ఫస్ట్ ఏబిని చేయాలి కాబట్టి ఏబి పాయింట్స్ను ఏ పాయింట్ x1 y1, బి పాయింట్ని x2 y2 అనుకోండి. డిస్టెన్స్ చేయాలి దీనికి. x1 అంటే ఏంటిది 0 మైనస్ x2 అంటే 6 హోల్ స్క్వేర్ ప్లస్ y1 అంటే ఎంత 6 మైనస్ y2 అంటే 0 హోల్ స్క్వేర్. దీనికి మొత్తం హోల్ స్క్వేర్ పెట్టుకోవాలి. ఈక్వల్స్ టు ఇప్పుడు పిఏ స్క్వేర్ చేయాలి. పి పాయింట్ ఏంటిది అండర్ రూట్ పి పాయింట్ x1 y1 అనుకుని ఏ పాయింట్ x2 y2 అనుకోవాలి. x1 అంటే ఎంత x2 అంటే 0 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y1 అంటే ఎంత y మైనస్ y2 అంటే 6 హోల్ స్క్వేర్. మొత్తానికి హోల్ స్క్వేర్ పెట్టుకోవాలి. మధ్యలో ప్లస్ ఉంది, ప్లస్ ఇప్పుడు పీబీ వేయాలి. పి అంటే x1 y1, బిని x2 y2. x1 మైనస్ x2 అంటే 6 హోల్ స్క్వేర్ ప్లస్ y1 అంటే y1 మైనస్ 0 హోల్ స్క్వేర్, మొత్తం హోల్ స్క్వేర్. ఇప్పుడు స్క్వేర్కి రూట్కి బెట్ క్యాన్సల్, స్క్వేర్కి రూట్కి బెట్ క్యాన్సల్, స్క్వేర్కి రూట్కి. ఇక్కడ ఏం మిగిలింది 0,6 హోల్ స్క్వేర్ ప్లస్ 6,0 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు x,0 హోల్ స్క్వేర్, ఇక్కడ ప్లస్ y,6 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ x,6 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్. 36 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 36 6 6 36 ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ దీనికి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం ఉంది. ఏంటిది a స్క్వేర్ ప్లస్
6 6 36 b square minus 2 6 12 y plus దీని కూడా a minus b whole square a square plus 36 minus 2 6 12 x plus y square. 36 plus 36 72 equals to x square plus y square plus 36 minus 12y plus x square plus 36 minus 12x plus y square. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ 72ను అలానే పెట్టుకొని ఈ ఎక్స్లు y టర్మ్స్ని యాడ్ చేద్దాం. x square 2x square plus y square 2y square 12y minus 12y minus 12x plus 36 72 2x square plus 2y square minus 12x minus 12y plus 72 ఈ 70 ఇక్కడ పోతే minus 72 అప్పుడు 72 minus 72 plus 72 బెట్ క్యాన్సల్ అప్పుడు 2x square plus 2y square minus 12x minus 12y equals to 0. That is answer. ఈ వరకు అయిపోయినాక ఎక్స్ట్రా ఈ స్టెప్ ఒకటి రాయండి, ఫుల్ మార్క్స్ మీకు పడతాయి. Therefore the equation of the locus of p of x comma y is this అని ట్రూ చేయండి. This problem is over. The next question is find the locus of the third vertex of right angle triangle, the ends of whose hypotenuse are 4, 0 and 0, 4. Given points 4, 0, p point 0, 4. Only condition angle PAB equals to 90 degrees అనుకోండి. అప్పుడు కండిషన్ AB square equals to PA square plus PB square. Between AB under root AB చేద్దాం. ఫస్ట్ AB పాయింట్స్ ఏంటిది? A పాయింట్ x, y1, B పాయింట్ x2, y2, A పాయింట్ని x1, y1, B పాయింట్ని x2, y2 అనుకుని x1 ఏంటిది 4 మైనస్ x2 0 హోల్ స్క్వేర్ ప్లస్ y1 ఏంటి 0 y2 4 హోల్ స్క్వేర్ మొత్తానికి హోల్ స్క్వేర్ పెట్టుకొని ఈక్వల్స్ టు ఇప్పుడు పిఏ స్క్వేర్ని వేద్దాం. ఇక్కడ P పాయింట్ x, y అనుకొని ఈ P పాయింట్ని x1, y1 అనుకొని ఏని x2, y2 అనుకోవాలి. ఇక్కడ అండర్ రూట్ x1 అంటే x మైనస్ x2 అంటే 4 హోల్ స్క్వేర్ ప్లస్ y1 అంటే y మైనస్ y2 అంటే 0 హోల్ స్క్వేర్ మొత్తానికి హోల్ స్క్వేర్ ప్లస్కు ప్లస్ అండర్ రూట్ బీని x2, y2 అనుకొని p1ని x1, y1 అనుకోవాలి. x1 ఎంత x ఓన్లీ మైనస్ x2 0 హోల్ స్క్వేర్ ప్లస్ y1 y మైనస్ y2 4 హోల్ స్క్వేర్ మొత్తానికి హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్ బెట్ క్యాన్సల్. ఏం మిగిలింది 4 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 0 minus 4 whole square equals to x minus 4 whole square plus y minus 0 whole square plus 0 minus x minus 0 whole square plus y minus 4 whole square. ఇక్కడ
4 square and 4 square plus 4 square minus 4 square ఉంది కాబట్టి మైనస్ స్క్వేర్ ఉంటే ప్లస్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ వేసేసిన ఈక్వల్స్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం ఉంది ఏ స్క్వేర్ ప్లస్ 16 మైనస్ 2 8 2 4 8 x ప్లస్ y స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ 16 మైనస్ 2 4 8y ఇక్కడ 4 4 16 ప్లస్ 16 ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ 16 మైనస్ 8x ప్లస్ y స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 16 మైనస్ 8y ఇక్కడ 16 ప్లస్ 16 32 ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ 16 మైనస్ 8x ప్లస్ y స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 16 మైనస్ 8y ఇక్కడ 32 ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది 16 ప్లస్ 16 32 ఇంకా x టైంలో y టైంలో ప్లస్ చేద్దాం ప్లస్ x స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 2y స్క్వేర్ మైనస్ 8x మిగిలింది 8x ఇప్పుడు మైనస్ 8y ఇది ఇక్కడ ఈ 32 ఇట్ క్యాన్సల్ ఏం మిగిలింది 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 8x మైనస్ 8y ఈక్వల్స్ టు 0 వీళ్ళకి 2ని కామన్ ఇద్దాం స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 4y ఈక్వల్స్ టు 0 therefore the equation of the locus of p of x comma y x square plus y square minus 4x minus 4y equals to 0. That is the answer.